వరోధినికి మాయాప్రవరుడి ద్వారా కుమారుడు కలిగాడు. సూర్యుడితో సమానమైన కాంతితో అతడు వెలుగొందేవాడు. అందువల్ల స్వరోచి అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. స్వరోచి దినదిన ప్రవర్ధమానుడై యవ్వన దశకు చేరుకునే నాటికి చతుర్వేదాలను సమస్త శాస్త్రాలను అభ్యసించాడు. ధనుర్విద్య పారంగతుడయ్యాడు. ఒకనాడు స్వరోచి మందర పర్వతం మీద విహరిస్తుండగా భయ విహల్వురాలైన ఒక కన్య కనిపించింది. స్వరోచిని చూడగానే ఆమె రక్షించండి రక్షించండి అంటూ అతడి వద్దకు చేరుకుంది. స్వరోచి ఆమెను సముదాయించి, దేవి, ఎవరు నీవు? నీకు వచ్చిన ఆపద ఏమిటి అని అడిగాడు. స్వామి, నేను ఇందీవరుడనే విద్యాధరుని కుమార్తెను. నా పేరు మనోరమ. ఒకరోజు నేను నా చెలికత్తెలు విభావరి, కళావతి కైలాస పర్వతానికి చెరువులోనున్న కొలను వద్దకు వెళ్ళాం. అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అతని విచిత్రంగా కనిపించడంతో అతన్ని చూసి గట్టిగా నవ్వాను. దుష్టులారా, నన్ను పరిహసించిన మీ పాపానికి నువ్వు ఒక రాక్షసుడి చేతిలో త్వరలోనే పరాభవం పొందుతావు అని శపించాడు. అతడు నన్ను శపించడంతో నా చెలికత్తెలు అతడిని దూషించారు. ఆ ముని మీలో ఒకరికి కుష్ఠవ్యాధి, మరొకరికి క్షయవ్యాధి సోకుతుంది అని వారిద్దరిని కూడా శపించాడు. ముని శాపంతో నా చెలికత్తెలు ఇద్దరు వ్యాధి పీడితులయ్యారు. 3 రోజులుగా ఒక రాక్షసుడు నన్ను తరుముతూ వస్తున్నాడు. అదిగో ఆ చివర గర్జిస్తూ నిల్చున్నాడు. ఆ రాక్షసుడే నన్ను తరుముతున్నాడు. స్వామి, ఈ దివ్యాస్త్రాన్ని తీసుకోండి. పూర్వం దీనిని పరమేశ్వరుడు స్వయంభువుగా మనువుకు ఇవ్వగా ఆయన వశిష్ఠ మహర్షికి ఇచ్చాడు. వశిష్ఠుల వారు మా తాత చిత్రాంగదుడికి ఇవ్వగా ఆయన నుంచి నా తండ్రికి వచ్చింది. నా తండ్రి నాకు ఈ దివ్యాస్త్రాన్ని ఇచ్చాడు. దీనిని గ్రహించి నన్ను వెంటాడుతున్న రాక్షసుడి మీద ప్రయోగించి నాకు అపాయాన్ని తప్పించండి అని కోరింది. స్వరోచి ఆమె నుంచి అస్త్రాన్ని గ్రహించాడు. ఈలోగా రాక్షసుడు అక్కడికి దూసుకొచ్చి మనోరమను పట్టుకున్నాడు. వెంటనే స్వరోచి ఆ రాక్షసుడి పైకి దివ్యాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. అది చూడగానే రాక్షసుడు మనోరమను విడిచిపెట్టి స్వరోచి ముందు సాగిలపడ్డాడు. ప్రభు, ఈ అస్త్రాన్ని ఉపసంహరించండి. దయచేసి నా వృత్తాంతాన్ని వినండి. నా పేరు ఇందీవరాక్షుడు. ఈ కన్యకు తండ్రిని. పూర్వం అథర్వణ వేదాన్ని అభ్యసించిన బ్రహ్మమిత్రుడనే ముని అందులో భాగమైన ఆయుర్వేదాన్ని శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. నేను ఆయన వద్దకు వెళ్ళి నాకు కూడా ఆయుర్వేదాన్ని బోధించమని కోరాను. అందుకు ఆయన నిరాకరించాడు. నేను నిరాశ చెందాను. ఆయన తన శిష్యులకు బోధిస్తున్న సమయంలో నేను చాటుగా ఉంటూ ఆయుర్వేద విద్యను నేర్చుకున్నాను. ఆ విద్యను పరిపూర్ణంగా నేర్చుకున్న తర్వాత ఆయన ఎదుటకి వెళ్ళి ఆనందంతో గట్టిగా నవ్వాను. ఆయన కోపోద్రిక్తుడై, మాయోపాయంతో విద్య నేర్చుకున్న నువ్వు 7 రోజుల్లో భయంకరమైన రాక్షసుడిగా మారిపోతావు అని శపించాడు. నేను ఆయన పాదాలపై పడి క్షమించాలని కోరుకున్నాను. నా శాపానికి తిరుగులేదు. అయితే రాక్షస రూపాన్ని ధరించిన 2 వారాల్లోనే యథారూపాన్ని పొందగలవు. పూర్వస్మృతిని కోల్పోయి నీ కుమార్తెనే భక్షించబోతావు. అప్పుడు ఒక మహావీరుడు నీ మీదకు దివ్యాస్త్రాన్ని ఎక్కుపెట్టే సమయానికి నీకు పూర్వస్మృతి తిరిగి వస్తుంది. అప్పుడే యథారూపం వస్తుందని శాప విమోచనాన్ని అనుగ్రహించాడు అని చెప్పాడు. ఇందీవరాక్షుడు తన వృత్తాంతాన్ని స్వరోచికి చెప్పిన మరుక్షణంలోనే అతడి పూర్వరూపం వచ్చింది. మహావీర, నన్ను రాక్షస రూపం నుంచి విమోచన కలిగించావు. ఏదైనా వరం కోరుకో. నువ్వు రక్షించిన నా కుమార్తెను, నా ఆయుర్వేద విద్యను కూడా నీకే సమర్పిస్తున్నాను అన్నాడు. అప్పుడు మనోరమ తండ్రి, నన్ను రక్షించిన ఈ మహావీరుడు అంటే నాకు ఇష్టమే, కానీ ఇది సందర్భం కాదు. నా చెలికెత్తలిద్దరూ ఇంకా వ్యాధి పీడితులుగానే ఉన్నారు. వారు బాధలో ఉన్నప్పుడు నేను సంతోషంగా పెళ్లి చేసుకోవడం. ఆమె మాటలు విన్న స్వరోచి, దేవి, దిగులు పడకు. నీ తండ్రి నాకు సమర్పించిన ఆయుర్వేదం ద్వారా నీ చెలికత్తలిద్దరిని స్వస్థులను చేస్తాను అన్నాడు. మనోరమ అతడి మాటలకు సంతోషించి వివాహానికి సమ్మతి తెలిపింది. ఇందీవరాక్షుడు వారిద్దరికీ అప్పటికప్పుడే వివాహం జరిపించి తన లోకానికి వెళ్ళిపోయాడు. తరువాత మనోరమ స్వరోచితో కలిసి తన చెలికత్తలు ఉంటున్న ఉద్యానవనానికి వెళ్ళింది. స్వరోచి తన ఆయుర్వేద విద్య ద్వారా వారి వ్యాధులను పోగొట్టాడు. వారు తిరిగి సుందరాకారులుగా మారారు. వారిలో మొదటి చెలికత్తె మాట్లాడుతూ, ప్రభు, నా పేరు విభావరి. నన్ను స్వస్థురాలని చేసినందుకు ప్రతిఫలంగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. అలాగే సర్వప్రాణుల స్వరాలను వినగలిగే నా విద్యను కూడా మీకు సమర్పించుకుంటున్నాను అని పలికింది. వెంటనే రెండో చెలికత్తె, ప్రభు, నా పేరు కళావతి. నా తండ్రి పారుడు. ఆయన బ్రహ్మర్షి. ఒక రాక్షసుడు నన్ను మోహించి నన్ను తనకిచ్చి వివాహం చేయమని నా తండ్రిని కోరాడు. నా అయిష్టాన్ని గమనించిన నా తండ్రి అందుకు నిరాకరించాడు. అందుకు కోపించిన రాక్షసుడు నా తండ్రిని చంపేశాడు. దిక్కుతోచని నేను ఆత్మాహుతికి ప్రయత్నించాను. అప్పుడు సతీదేవి ప్రత్యక్షమై, అనవసరంగా ప్రాణత్యాగం చేయకు. త్వరలోనే స్వరోచి అనే మహావీరుడు నిన్ను ఆపద నుంచి గట్టెక్కించి పెళ్లాడుతాడు. నవనిధులను ప్రసాదించే పద్మిని విద్యను నీకు అనుగ్రహిస్తున్నాను అని పలికి నాకు పద్మిని విద్యను అనుగ్రహించింది.
సతీదేవి మాట అసత్యం కాదు, కాబట్టి మీరే స్వరోచి అయి ఉంటారు. నన్ను వివాహం చేసుకోండి. నా పద్మిని విద్యను మీకే సమర్పిస్తున్నాను అని పలికింది. నన్ను ఆపద నుంచి కాపాడినట్లే నా చెలికత్తెలను కాపాడారు. నన్ను పెళ్లాడినట్లే వారిద్దరిని కూడా పెళ్లాడండి అంటూ మనోరమ కోరడంతో స్వరోచి విభావరిని కళావతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ముగ్గురు భార్యలతో కలిసి హిమాలయాల్లో ఆనందంగా విహరించసాగాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.